అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది. పీపుల్స్ పల్స్ వెల్లడించిన తాజా సర్వే వివరాల ప్రకారం ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భారతీయ జనతా పార్టీ తన విజయం పరంపర కొనసాగబోతుందని చెబుతుంది. వరుసగా మూడోసారి కమలం పార్టీ అధికార పగ్గాలను చేపట్టనుందని, క్షేత్రస్థాయిలో ఉన్న సానుకూల పవనాలే దీనికి ప్రధాన కారణమని సర్వే వెల్లడించింది. అయితే అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వం ఏర్పాటు చేయగా కావలసిన మ్యాజిక్ ఫిగర్ 64. పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం కేవలం బీజేపీకి సొంతంగా 68 నుండి 72 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించనుంది. ఇక బీజేపీకి మిత్రపక్షాలైన ఏజీపీ 7 నుంచి 10 స్థానాలలో, అలాగే బీపీఎఫ్ 8 నుంచి 9 స్థానాలను గెలిచే అవకాశం ఉండడంతో మొత్తం ఎన్డీఏ బలం 90 స్థానాలకు చేరవచ్చని సర్వే పేర్కొంది. అస్సాం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు స్థానిక సమస్యల పరిష్కారంలో బీజేపీ అనుసరించిన వ్యూహాలు ఓటర్లకు ఆకట్టుకున్నట్లు స్పష్టమవుతుంది. అయితే గతంలో అస్సాంను ఏలిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ప్రభావం చూపడంతో విఫలమైందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 22 నుండి 26 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ వివరించింది. బలమైన నాయకత్వం లోపించడం, క్షేత్రస్థాయిలో కేడర్ యాక్టివ్ గా లేకపోవడం మరియు అధికార పక్షం యొక్క సంక్షేమ పథకాల జోరును తట్టుకోలేకపోవడం కాంగ్రెస్ ఇది విఫలమవడానికి ప్రధాన కారణాలు. మొత్తానికి మే 4న వెలువడనున్న తుది ఫలితాలలో ఈ అంచనా నిజమైతే ఈశాన్య భారతదేశంలో బీజేపీ తన పట్టును మరింత పటిష్టం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.